హాయ్ హలో రైతులందరికీ నమస్కారాలండి. చాలా మంది వరకు కూడా ఈ తోటను ఒకసారి చూద్దాము. మనం ఏ ఏరియా, ఇది ఏ ఊరండి? ఉప్పలమడక అండి. ఉప్పలమడక మండలము, వైరా మండలం, ఖమ్మం జిల్లా. మీ పేరు? అన్నపూర్ణారావు గారి యొక్క మిరప పైర్లో ఉన్నాము. ఒకసారి ముందుకు రండి, చూద్దాము. ఈ పైర్లో మన రైతు ఇంత నీట్గా రావడానికి, అలాగే ఇంత షైనింగ్ గా రావడానికి ఈ రోజు తేదీ నవంబర్ 29, 2025 అంతే కదా? అవునండి. ఒకసారి మీ తోట వేసి ఎన్ని రోజులు అవుతా ఉన్నది? తోట వేసి మినిమం ఒక 3 నెలలు 3.5 నెలలు అవుతుంది. 90 రోజులు అవుతుందా అటు ఇటుగా? ఓకే. అంతకుముందు మీ తోట ఎలా ఉండేదండి? అంతకు ముందు అంటే ఈ వర్షాల ప్రభావంతో సరిగా పెరగలేదు, ఏదో ఉంది, వేసాము ఉంది అన్నట్టు ఉండేది. ఇప్పుడు ఇంత నీట్ గా రావడానికి ఈ 10-15 రోజుల్లో ఈ మందులు బాగా ఉపయోగపడ్డాయి. ఏది డైనామిక్? ఒకసారి దగ్గరికి రమ్మా. డైనామిక్, ఎక్స్ట్రా ఫ్లవర్ ఇవి రెండు కొట్టిన బాటిల్స్, ఎంటీ బాటిల్స్ కదా, కొట్టిండే కదా డైనామిక్. సో మన మాగ్రి సైన్స్ వారి డైనామిక్ అండ్ ఎక్స్ట్రా ఫ్లవర్ ఈ రెండు కొట్టడం వలన ఏమేమి వచ్చినాయి మీ మిరప పైర్లలో? మిరప పైరు పూత, సన్న పిందె, మంచి షైనింగ్, ముడత లేదు. ఒక దోమ, ఈ నల్లి ఇది కూడా ఇప్పటికైతే లేదు. చేలో దోమ నల్లి కూడా పోయినా, ఎదుగుదల వచ్చింది. మంచి ఎదుగుదల, మంచి షైనింగ్ వచ్చింది. చూడండి అంటే అటు చూపించు బాగుంటది అండి. చూడండి, ఒక పండు పూత రావటం గాని, పండు ఆకులు రావటం గాని ఇటువంటిది ఏమీ లేదు. దీంతో బాగా నీట్ గా వచ్చింది, బాగా నీట్ గా ఉంది. రైతులు వచ్చేవారైనా చూసారా? ఈ లింగనపేట నుంచి అయితే మా ఊరు పక్కన 1 కిలోమీటర్ లో ఉంది. ఒక 4-5 రైతులు వచ్చి వాళ్ళు దీన్ని నిన్న ఫోటోలు తీసుకొని పోవటం జరిగింది. ఈ మందుల్ని వీటిని చెప్పా, ఇదిగో ఇవి కొట్టా, ఇవి కొట్టినాక ఇంత మార్పు వచ్చింది తోటలో. అంటే మీకు బాగా పనిచేసిందా? బాగా పనిచేసిందండి, 100% పనిచేసింది. నేను చెప్తున్నా కదా. సో రైతులు ఎవరైనా కూడా గ్రోత్ లేదు, షైనింగ్ గా లేదు, క్రాప్ లేదు, పూత ఖాతా బాగా కావాలి. ఇగురు ఇంత వచ్చిందా మనకేమన్నా? ఇగురు దరిదాపు 10-12 అంగనాలు పెరిగిందండి 15 రోజుల్లో. 15 రోజులలో ఇది ఇప్పుడు దాకా స్ప్రే చేయలేదు, మళ్ళీ ఇప్పుడు 10-12 రోజులు అవుతుంది, ఇంతవరకు స్ప్రేయింగ్ లేదు. సో ఇంత నీట్ గా వచ్చిందంటే మన డైనామిక్ అండ్ ఎక్స్ట్రా ఫ్లవర్ అండి. ఇవి రెండు కూడా నేను కూడా నా తోటలో వాడాను. ఇంత జాగింది, అలాగే గ్రోత్ వచ్చింది. వచ్చిన గ్రోత్ ముడత లేకుండా వచ్చింది, చిట్టాకులతో వచ్చింది, ఫ్లవరింగ్ బాగా వచ్చింది. రైతు మీరు హ్యాపీ అనండి? హ్యాపీ అండి, చాలా హ్యాపీ. ఓకే, థ్యాంక్ యూ. ఎందుకంటే ఒకసారి మీరు చూపించేట అంత తోటంతా కూడా ఇలాగే ఉందన్నమాట. మొత్తం ఎక్కడ చూసినా కూడా ఇంత షైనింగ్ వచ్చిందంటే నేనే నమ్మలేకపోతా ఉన్నాను. రైతులు ఒక్కసారి వాడి చూస్తే దీని పనితనం కూడా మీకైతే తెలుస్తుంది అని చెప్పి. ఫ్లవరింగ్ వస్తుంది, ముడత పోతుంది, ఎదుగుదల వస్తుంది, సెకండ్ స్టెప్ వస్తుంది.